హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఐచర్ 480 బండి అనమాట సెకండ్ హ్యాండ్కి అయితే తీసుకొచ్చాను. వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఐచర్ 480 వెహికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. లేదన్నా నాకు ఇంత ప్రైజ్లో ఏమైనా వెహికల్స్ ఉంటో చూడు, 5 లక్షల కన్నా తక్కువలో మంచి వెహికల్ ఉంటే చూడు, అలాగే రీసెంట్గా తీసుకున్న వెహికల్స్ ఏమైనా ఉన్నా సరే చూడండి అని అయితే అడిగే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే అనమాట, మీ యొక్క బడ్జెట్ ఎంత అనుకుంటున్నారో దాన్ని బట్టి వెహికల్స్ ఏ వెహికల్ అయినా సరే తీసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క బడ్జెట్ ఎంతే అనుకుంటే ఒకసారి మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు ఏ లొకేషన్లో వెహికల్స్ కావాలనుకున్నా మన ఛానల్ అయితే వస్తుంటాయి. ఎంత బడ్జెట్లో కావాలనుకున్నా మన ఛానల్లో వీడియోస్ అనేది వస్తుంటాయి. అలాగే ఏ మోడల్ వెహికల్స్ సంబంధించిన వెహికల్స్ కావాలనుకున్నా కూడా మన ఛానల్ అయితే వస్తుంటాయి. కాబట్టి మిస్ కాకుండా మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా ఆ యొక్క వీడియో నోటిఫికేషన్ అనేది వెంటనే మీకు అయితే వస్తుంది అనమాట. ఆ వీడియో చూసి మీకు దగ్గరలో ఉన్న, మీకు లొకేషన్ ఉన్న, అలాగే మీకు ఏ వెహికల్ కావాలనుకున్నా మీరున్న బడ్జెట్ల ప్రకారం కూడా మన ఛానల్లో వీడియోస్ అది వస్తుంటాయి. కాబట్టి మీరైతే మిస్కోకుండా చూడడానికైతే ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఐచర్లో 480 బండి అనమాట. 2022లో అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ మనకు ఒక 2 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొని 2 సంవత్సరాలు అయితే అవుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ చూసుకుంటే కొత్త టైర్స్ అనమాట. బ్యాక్ టైర్స్ చూసుకుంటే 65% దాకా అయితే ఉన్నాయి. ఫ్రంట్ అయితే సీల్ టైర్స్ అని అయితే చెప్తున్నారు వాటర్ అనేది. అలాగే వెహికల్ తిరిగిన రీడింగ్ చూసుకుంటే 2 సంవత్సరాల గను 575 కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట. వెహికల్ యొక్క లైఫ్ అయితే చాలా అయితే ఉందన్నమాట. ఇంజిన్ లైఫ్ అనేది పెద్దగా యూజ్ చేయలేదు కూడా. అలాగే 575 గంటలు మాత్రమే తిరిగింది. రీడింగ్ ట్రాకింగ్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా సరే షోరూమ్ కండిషన్ కూడా చెక్ చేసుకోవాలనుకున్నా కూడా చెక్ చేసుకోవచ్చు. వెహికల్లో చిన్న రిపేర్ పాయింట్ కూడా అయితే లేదనమాట. పూర్తి కండిషన్లో అయితే ఉందని అయితే చెప్తున్నారు వాటర్ అనేది. అలాగే వెహికల్ వచ్చేసి 4,80,000 అయితే చెప్తున్నారన్నమాట. ఎవరైనా ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకుంటే 4,80,000 అనేది ఓనర్ చెప్పే అమౌంట్ అనమాట. ఇది ఫైనల్ అయితే కాదు. ఈ 4 లక్షల అమౌంట్ అనేది ఫైనల్ అయితే కాదు. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి వెహికల్ చెక్ చేసుకొని మీకు ఓకే, ఇంత ప్రైజ్లో మేము మాట్లాడుకుంటున్నాం, మాకు ఓకే అనుకుంటే మీరైతే వెళ్ళి ఓనర్తో మాట్లాడుకోండి. మన ఛానల్ నుంచి తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే ఖచ్చితంగా తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ఎవరికైనా సరే ఈ యొక్క వెహికల్ కావాలనుకున్న వాళ్ళు 4,80,000 కన్నా తక్కువలో ప్రైజ్ అయితే వస్తుందన్నమాట. అది కూడా మన ఛానల్ నుంచి తీసుకునే వాళ్ళకైతే తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది. కాబట్టి వెళ్ళి చెక్ చేసుకోండి. తంబు కూడా రెడీగా అయితే ఉందన్నమాట. అంటే తంబు కూడా ఎమ్మటే వేసి ఇస్తామని కూడా అయితే చెప్తున్నారు. పేపర్లు కూడా అన్నీ క్లియర్గా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ ఆలగడ్డ అనే మండలంలో అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్లో నంద్యాల సిటీలో ఉన్నా కానీ ఆలగడ్డ మండలంలో ఉన్నా సరే వెళ్ళి చూసుకోండి. ఇది వచ్చేసి మనకి రెడీగా అవుతుందన్నమాట. నంద్యాల డిస్టిక్లో ఆలగడ్డ అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే రెడీగా అయితే ఉందని అయితే చెప్తున్నారు. ప్రతి ఒక్కరైతే ఓనర్ దగ్గరికి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు నచ్చిన వెహికల్ అనేది తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి. మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ ద్వారా వచ్చిన వీడియోస్ అనేది చూసి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మీకు ఏ వెహికల్ కన్నా కావాలన్నా